మిమ్మల్ని అందరినీ బట్టి బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ అనబడిన మన చిన్న సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. పేరు పెద్ద, ఊరు చిన్న. మన చర్చి పేరు పెద్ద హైదరాబాద్ చర్చ్, కానీ మంద కొంచెమే, ఫ్యూ హండ్రెడ్స్, కొన్ని వందల మంది మాత్రమే. దేవునికి స్తోత్రములు. ఏదైతేనేమి చిన్న మంద భయపడకుడి అని అన్నాడు దేవుడు. వేల మంది వచ్చే సంఘాల కన్నా తగ్గించు, వేల మంది వచ్చే సంఘాల కన్నా వందల్లో వచ్చే వారిని గుర్తుపడతాము. వారి పేర్లతో, వారి ఇంటికి, వారి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పాస్టర్కు, కాపరికి తెలుస్తుంది. కనుక చిన్న సంఘాలు ఎదిగినట్టుగా పెద్ద సంఘాలు ఎదగవు. పెద్ద సంఘాలలో కార్యక్రమాలు జరగడానికి అవకాశం దొరకదు. మేమైతే ప్రతి ఇంటిని దర్శిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి పేరు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మా సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనం ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు నా వాక్య అంశము భావోద్రేకముతో అదుపు చేసుకోలేని వాడు క్రైస్తవుడు కాడు. భావోద్రేకాలు అదుపులో ఉండాలి. నాతో గట్టిగా చెప్తారా? భావోద్రేకాలు లేనివాడు మనిషి కాడు. మళ్ళీ చెప్పండి, భావోద్రేకాలు లేనివాడు మనిషి కాడు. తర్వాత భావోద్రేకాలు అదుపు చేసుకోలేనివాడు, భావోద్రేకాలు అదుపు చేసుకోలేనివాడు క్రైస్తవుడు కాడు. అదుపులో ఉంచుకోవాలి, మన ఉద్రేకం అదుపులో ఉంచుకోవాలి. ఇది ఈరోజు నా ప్రసంగ అంశం. మన ఉద్రేకాన్ని అదుపు చేసుకోకపోతే మనం క్రైస్తవులము కాము. అదుపులో ఉంచుకొని బ్రతకాలి. అసలు మనకు కోపము, ఉద్రేకము రానటువంటి మనిషి లేడు. ప్రతి ఒక్కరికి ఉద్రేకం వస్తుంది, కోపం వస్తుంది. నా సంగతి నీకు తెలుసా? నాకు ఎక్కడ కోపము? ముక్కు మీద కోపము. నేను ఎవ్వరిని లెక్క చెయ్యను, ఎవ్వరిని కూడా నేను ఇష్టపడను. నాదే, నేను తప్పకుండా ఎవ్వరి మాట వినను అన్నట్టుగా మరి ఉద్రేకంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉద్రేకము ఉండాలి. ఉద్రేకం లేకపోతే మనిషే కాడు. కానీ ఉద్రేకాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే క్రైస్తవుడు కాడు. అర్థమైందా? ఉద్రేకం ఉండాలి. కోపము, భావోద్రేకాలు మనము చెప్పుకోవాలి. ఉంటుంది కడుపులో మంట, లేకపోతే మనము రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాము కాబట్టి, మనుషులము కాబట్టి మనకు ఆ యొక్క ఉద్రేకం వస్తుంటుంది. కానీ అదుపులో పెట్టుకోకపోతే క్రైస్తవులు కారు. కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి అని ఉంది వాక్యం. అంటే కోపం రాని వారు ఎవరైనా ఉన్నారా అంటే మనుషులకు కోపం తప్పకుండా వస్తుంది. ఇక్కడ మొదటి వచనము, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. స్త్రీని పురుషునిగా తన స్వరూపమందు చేసినట్టుగా దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అంటే దేవుని స్వరూపంలో మనం ఉన్నామా? లేము. దేవుని స్వరూపంలో మనం లేం. జాగ్రత్తగా వినండి నా మాటలు. దేవుని స్వరూపంలో మానవుని, పురుషుణ్ణి, స్త్రీని దేవుడు చేశాడు. అప్పటికి చేయలేదు 27వ వచనంలో. కానీ దేవుని సంకల్పంలో ఉంది. దేవుడు వారిని సృష్టించాడు, సృష్టించబోతూ ఉన్నాడు. కానీ దేవుడు, ఆయనకు ఆకారం లేదు. దేవునికి ఆకారం లేదు, మనకు ఆకారం ఉంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు బొమ్మ కాడు, దేవుడు ఒక విగ్రహము కాడు, దేవుడు ఒక స్వరూపము కలిగిన వాడు కాడు.
అయితే వాక్యం ఎందుకు ఇట్లా చెప్తుంది? దేవుని స్వరూపంలో పుట్టాము అంటే దేవుని భావోద్రేకములో, దేవుని యొక్క ఉద్రేకములో మనం పుట్టాము. అర్థమైందా? దేవుని యొక్క ఉద్రేకములో, భావోద్రేకములో, దేవుని కుట్టిన సుగుణాలలో మనకి ఇవ్వబడింది. దేవుని గుణాలు మనకి ఇవ్వబడ్డాయి. కానీ ఆయన రూపము ఆయన చేతి ద్వారా మనల్ని సృష్టించాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. మీరు బైబిల్ తెరవద్దు, బైబిల్ తెరిస్తే మీ అటెన్షన్ తప్పుద్ది. స్క్రీన్ మీద ఉంటుంది, లేకపోతే మీకోసం నేను చక్కగా చదువుతాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. దేవుడు ఆత్మ గనుక ఆత్మ ఫలాలనబడిన వారికి ఇవి కనబడతాయి. దేవుని స్వరూపం దేవునికి ఉన్నాయా? దేవునికి ఉన్నాయి ఇవన్నీ కూడా. నెంబర్ 1 ఆత్మ ఫలమేమనగా ప్రేమ. మనకందరికీ ప్రేమ కావాలి, ప్రేమిస్తూ ఉండాలి, సంతోషం ఉండాలి. ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మంచి జరిగినా కూడా, చెడ్డ జరిగినా కూడా, బలహీనులుగా ఉన్నా కూడా మనం సంతోషంగా ప్రభునందు మనం సంతోషించాలి, ఆనందించాలి. ఈ సంతోషము నీకు కావాలా? ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చే వారికి పుష్కలమైన సంతోషము, సమాధానం ఇస్తానన్నాడు. ఎక్కడికి పోయినా కూడా దొరకదు. ఈ లోకంలో ఏ హోటల్కి పోయినా, ఏ షోరూమ్ పోయినా, ఏ సూపర్ మార్కెట్ పోయినా కూడా మీకు సంతోషము, సమాధానము, ఆనందము దొరకదు. దీర్ఘశాంతము అంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము, ప్రేమ దేవుడు ఎల్లప్పుడూ మనకిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు, దేవుని స్వరూపములో పుట్టిన మనమంతా కూడా దయ చూపిస్తూ ఉంటాం. దయ చూపించాలి, ప్రేమ చూపించాలి. దయలేని వాళ్ళు మనుషులు కారు. దయలేని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కఠినాత్ములు, క్రూరులు, దుష్టులు, మోసగాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయ లేకుండా, ఏమాత్రము దాక్షిణ్యము లేకుండా, కనికరము లేకుండా మరి వాళ్ళని, మనుషులను చంపుతూ ఉంటారు. వాళ్ళు దయలేని వాళ్ళు. మనమైతే దేవుని దయ కలిగిన వారం. దేవునికి ఉంది కాబట్టి ఆ దయ మనలో ఉండాలి. తర్వాత మంచితనము అంటే మన బ్లడ్లో ఉండాలి. ఏదైనా మేలే చెయ్యాలి కానీ కీడు చెయ్యకూడదు. కీడు చేసిన వారికి కూడా మేలే చేయాలని ఉంటున్నాడు. శత్రువులను ప్రేమించమంటూ ఉన్నాడు. నిన్ను హింసించిన వారిని, మీ ఇంట్లో దొంగతనం చేసిన వారిని మళ్ళీ ఇదిగో బాబు ఇది కూడా ఎత్తుకోపో అంటున్నాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టమన్నది ఏ మతంలోనన్నా ఉందా? మన మతంలో, లేకపోతే మన యేసయ్య ప్రేమలో ఉంది మంచితనము, విశ్వాసము అంటే ఎవరిని నమ్మాలి మనము? ఎవ్వరిని నమ్మొద్దు. ఈ లోకంలో ఎవ్వరిని నమ్మొద్దు. యేసుక్రీస్తు ప్రభువును తప్ప ఇంకెవ్వరిని మనం నమ్మొద్దు. అంటే ఈ విశ్వాసము యేసు ప్రభులో ఉండాలి. సాత్వికులు ధన్యులు చెప్పండి. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికులు సెల్ఫీస్ దిగరు. సాత్వికులు చూపించుకోరు. సాత్వికులు స్టేటస్లో పెట్టుకోరు. సాత్వికులు నాకు ఉంది అని కారు ముందో, బిల్డింగ్ ముందో అక్కడిక్కడ ఫోటోలు దిగరు. అలా దిగుతున్నారు, అలా చూపించుకుంటున్నారు, అలా వెళ్ళిపోతున్నారు అంటే అర్థమైంది వాళ్ళు సాత్వికులు కారు. నేను కనబడాలి, నేను స్టేజి మీద కనబడాలి, నేను ఫోటో వాళ్ళతో దిగాలి, లేదు వారితో నేను నిలబడాలి. ఇవన్నీ మన దేవుడు కనబడే దేవుడు కాడు. మన దేవుడు ఫోటో ఎక్కడా లేదు. ఇప్పుడు ఏదేదో
కొన్ని డినామినేషన్ వాళ్ళు యేసుప్రభు ఫోటో ఇలా ఉంటుంది, గడ్డ ఉంటుంది, అట్లానే వేస్తూ ఉంటారు. యేసుప్రభు 33 సంవత్సరాల యంగ్ ఏజీలో చనిపోయాడు. కానీ 50-60 సంవత్సరాల వయసు ఫోటో పెట్టుకొని ప్రపంచమంతా కూడా యేసుప్రభు ఫోటో ఇట్లుంటుంది అట్లుంటుందని ఊహగాహనాలతో పెట్టుకున్నారు. కానీ దేవునికి స్వరూపము లేదు. ఆయన సాత్వికుడు గనుక, ఎవరు సాత్వికుడు గనుక? మోషే సాత్వికుడు గనుక భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆయన మాట 20-30 లక్షల మంది విన్నారు. ఈరోజు అంతమంది వింటారా? అంతమంది వస్తారా? కూర్చోండి అంటే కూర్చున్నారు, పద అంటే వెళ్ళారు, నాయకుని మాట విన్నారు. ఆయన చేతిలో అందరూ కంట్రోల్లో ఉన్నాడు. అంటే ఆ కాలంలోనే 3000 సంవత్సరాలకు ముందే 30 లక్షల మంది ఆయన మాట విన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశాడంటే ఆయన ఎంత సాత్వికుడో. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. సో మనము తగ్గించుకోవాలా, పెంచుకోవాలా, చూపించుకోవాలా? తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో తగ్గించుకోవాలి. అది అంటే తగ్గించుకోకుండా నా సంగతి నీకు తెలియదు, ఏమన్నా చేస్తానని చెప్పి బెదిరించేవారు సాత్వికులు కారు. సో మనం సాత్వికులై ఉండాలి. ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఆశ ఉండాలి కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. ఆశను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ పాడు కళ్ళు చూసిందల్లా కావాలంటది. మార్కెట్లో పోయిన తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ పోయినప్పుడు, నేను హైదరాబాద్లో 82లో వచ్చినప్పుడు కోటికి వచ్చినప్పుడు నా కళ్ళు, నేను ఒక పచ్చి పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ తిరిగినప్పుడు 2 రోజులు ఇంటికి పోబుద్ది కాలే. పోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు పోదామని అనుకున్నా. మాది డోర్నకల్ ఖమ్మం దగ్గర. అంటే చూసింది హైదరాబాద్ ఇట్టుంటుందా? ఇప్పుడు నేను 20-30-40 ఏళ్ళు అయింది వచ్చి కూడా, మరి నానకరాం కూడా, గచ్చిబౌలి అటు పోయి చూస్తూ ఉంటే, అరే ఇది అమెరికా లాగా ఉందే, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఏంటిది? నేను 20-30 ఏళ్ల క్రితం అమెరికాలో చూసిన అవన్నీ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనకు కావాలి. ఇది నేను పొందాలి, ఇది నేను సాధించాలి, ఇది నాకు దొరికితే బాగుండేది, ఇది మా ఇంట్లో ఉంటే బాగుండేది. 90లో నేను ఫారెన్ పోయినప్పుడు టీవీ టేప్ రికార్డర్స్ ఎత్తుకొచ్చేవారు. టేప్ రికార్డర్స్ 85-84లో. ఇప్పుడు టీవీ టేప్ రికార్డ్స్ ఏమైనా మోసుకొస్తున్నారా? మన బండ్లగూడలో దొరుకుతుంది, పక్కన రాంపల్లిలో కూడా దొరుకుతాయి అలాంటి టీవీలు. ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితము చాలా గొప్ప. ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద టీవీలు మోసుకొచ్చేవారు ఇంటికి వచ్చేటప్పుడల్లా. అంటే మన కళ్ళకు కనబడేదంతా కూడా మనకు కావాలి. ప్రభువా ఇది నాకు ఇష్టమా, ఇది నేను కొనాలా, కొనకూడదా? మన ఇంట్లో చూసుకుందాం. నేను ఒక 50 ఏళ్ల క్రితం చూసినప్పుడు మా ఇంట్లో ఏమీ లేదు. మా 10 మంది అన్నదమ్ముల బట్టలంతా కూడా దండ మీదనే ఉండేది. ఒక్కొక్కరికి ఒక్క జత 2 జతల కంటే ఎక్కువ లేవు. ఇప్పుడు ఎన్ని జతలు కొంటూ ఉన్నారు. బీరువాలు చూడండి, ఎన్ని బట్టలు, ఎన్ని వస్తువులు మనకు అవసరం లేనివి కొంటూ ఉన్నాం. ఎంతకాలం దాన్ని వాడతాము? ఆశా నిగ్రహం అంటే ఆశను కంట్రోల్లో చేసుకోవాలి. కంట్రోల్లో చేసుకుంటామా? కొనియకపోతే నీతో మాట్లాడా, నీతో రాను అని చెప్పి భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటారు. పిల్లలు కూడా గొడవ పడుతూ ఉంటారు. పిల్లలు అడిగిందల్లా కొనిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు అడగక ముందే ఇంకెక్కువగా కొనిస్తూ ఉంటారు. ఎన్నో మూలకు పడి ఉంటాయి రూములలో, అవన్నీ పనికిరావు. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలని, అంటే కంట్రోల్లో పెట్టుకోవాలి, నిగ్రహంగా ఉండాలి. ఉండకపోతే క్రైస్తవులు కారు అని ఈరోజు నా వాక్యాంశము. కనుక ప్రతి మనిషి మనల్ని మనం కంట్రోల్లో చేసుకొని బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నేను కంట్రోల్లో ఉండను అంటే నువ్వు క్రైస్తవుడి కావు. 2వ తిమోతులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. ఇక్కడ శక్తి, ప్రేమ ఈ రెండు మనకు తెలుసు. ఇంద్రియ నిగ్రహము అంటే ఏంది? నిగ్రహము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. ఆశ,
నిగ్రహము, కంట్రోల్లో ఉండాలి. క్షణములో పొడిచేస్తూ ఉంటారు, కోపంలో భావోద్రేకంతో క్షణాల్లో కోపంతో వచ్చేసి కొట్టేస్తూ ఉంటారు, చచ్చిపోతాడు. ఏమి లేదు, నా అర్పణ దేవుడు స్వీకరించలేదు, నీ అర్పణ స్వీకరించాడని చెప్పి ఒక మొద్దు పట్టుకోనో ఒక పెద్ద తుండ పట్టుకోనో హేబెల్ని తల మీద కొట్టిస్తే పట్టుకుని చచ్చిపోయాడు. క్షణికావేశంలో భర్తలు కానీ భార్యలు కానీ మరి కొడుతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు, ఏండ్ల తరబడి జైల్లో ములుగుతూ ఉంటారు. క్షణికావేశంలో నిగ్రహం ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోకుండా మనము బ్రతుకుతూ ఉంటాం. అలాంటి వారు క్రైస్తవులు కారు. దేవుని నమ్ముకున్న వారు నిగ్రహం కలిగి ఉంటేనే దేవుని బిడ్డలు. కంట్రోల్లో ఉండాలి. మన కోపం వస్తుంది, మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. కొడుతూ ఉంటాం, తిడుతూ ఉంటాం, అల్లరి చేస్తూ ఉంటాం, అనేక మాటలు వదులుతూ ఉంటాం. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోతే దేవుని బిడ్డలుగా క్రైస్తవులు కాదు. నంబర్ 1 ఏంటంటే, 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1 ఏంటంటే, అదుపు తప్పిన భావోద్రేకాలు అనర్థాలు తెచ్చి పెడతాయి. అదుపు తప్పుతూ ఉంటాయి. కోపములో అదుపు లేనటువంటివి కొన్ని చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం. కొన్నిసార్లు 10 మంది వినేటట్టుగా అరుస్తూ ఉంటాం. ఇంట్లో కానీ, రూమ్లో కానీ, క్లాసులో కానీ గొడవలు గలాటలు జరుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో గ్లాసులు పడేస్తూ ఉంటారు, ప్లేట్లు పడేస్తూ ఉంటారు. అవునా? గ్లాసులు పడేస్తూ ఉంటారు, ప్లేట్లు పడేస్తూ ఉంటారు, కుర్చీ కింద ఇసిరేస్తూ ఉంటారు. కోపం వస్తే ఈసిరి పడతారు, ఫోన్ని కూడా. మా ఇంట్లో కూడా, అందరిలో మనుషులు. మా క్రిస్టియన్ ఒకసారి ఇల్లు కట్టించిన వెంటనే పెద్ద నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన వాళ్ళ తల్లి కూతురు ఇద్దరు అరుస్తూ ఉన్నారు. ఈమె కంట్రోల్ కావట్లేదు, ఆమె కంట్రోల్ కావట్లేదు. నేను తల్లిని, నువ్వు చెప్తే నేను చెప్తే నువ్వు వినాలి, నేను కూడా నీ బిడ్డను, నేను నీ రక్తం పొందిన దాన్ని, నాకేం తక్కువనా అని చెప్పి ఆమెను కొట్టలేదు. కానీ పక్కన నిచ్చెన ఉంటే అది టప్పుక్కన కింద పడేసింది, పెద్ద శబ్దం వచ్చింది. ఏమైందిరా బాబు అని నేను భయపడ్డా. చూస్తే నా బండ పలికిపోయింది కింద. భావోద్రేకముతో కోపాలు, గ్లాసులు, చైర్లు విసిరేస్తూ ఉంటాం. అదుపులో పెట్టుకోకుండా, కంట్రోల్లో ఉండకుండా, నా కోపం నీకు తెలియదని చెప్పి ఆ గ్లాస్ మీదనో, ప్లేట్ మీదనో, లేకపోతే గిన్నెల మీదనో. మా నాయన ఏం చేస్తాడో తెలుసా? మా అమ్మను కొట్టాలంటే మా నాయన లేవలేడు. నేను చివరి దినాల్లో చూశాను మా నాన్నను. అంతకుముందు నేను మా నాన్న దగ్గర నేను పెరగలేదు. ఆయన లేవలేడు. కానీ కింద పీట ఉంటుంది. మా కుర్చీ లేవు, మా నాన్న కాలంలో కుర్చీ లేవు, పీట ఉంటుంది. ఆ పీట పట్టుకొని ఈసిరి కొట్టేటోడు మా అమ్మను. లేకపోతే దగ్గరలో ఉన్న గంటెనో, రాయో, ఇంకేదైనా దొరికితే అంత దూరం ఉన్నా కూడా గురి పెట్టి కొట్టేటోడు మా నాన్న. అంత కోపం. అనేక సార్లు మా అమ్మ తల పలిగింది, కాళ్ళు చేతులు విరిగిపోయాయి. బాగా కొట్టేవాడు. ఇవన్నీ ఏంది? దేనికోసము? అదుపు చెయ్యకపోతే, అదుపులో ఉంచుకోకపోతే, కంట్రోల్లో మనం పెట్టుకోకపోతే, నిగ్రహించుకోకపోతే క్రైస్తవులము కాము. మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే కోపం రావద్దా? అంటే బైబిల్లోనే ఉంది, కోపపడుడి కానీ పాపము చెయ్యొద్దు. పాపం అంటే ఒకవేళ కోపపడితే కోపంతో మాట్లాడకుండా ఉంటారా చాలామంది? క్లాస్లో కానీ, రూమ్లో కానీ, ఇంట్లో కానీ, ముఖ్యంగా బంధువుల ఇంట్లో కానీ సచ్చినా మాట్లాడను అంటారు. నేను ఒక వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోయినా కొన్ని సంవత్సరాల క్రితం. ఆయన నీతో నేను మాట్లాడాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన కోసం రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వంటే నాకు ఇష్టం, నేను కలవాలి, మాట్లాడాలి, నేను మాట్లాడను, నీతో నేను రాను. మళ్ళీ గుడికి పోతూ ఉంటారు, ఆయన చర్చికి పోతూ ఉంటారు. మాట్లాడకపోతే కడుపులో విషం పెట్టుకుంటే దేవుని బిడ్డలైతారా? బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలు కారు అని చెప్పి. ఆశా నిగ్రహము కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1-4 వచనాలు చూసినట్లయితే ఇక్కడ, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి,
మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము ఒక నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుద్దామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా 420 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వీళ్ళు బానిసలుగా ఉంటే వాళ్ళు వెట్టి చాకిరీ చేసి ఎన్నో రెట్లు ఎంతో వారిని బాధ పెడుతూ ఉంటే తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్తాం, కానీ పాలు తేనెలు ప్రవహించు దేశానికి మీరు నడిపించని అవసరం లేదు అని చెప్పి ఇశ్రాయేలు సర్వ సమాజము, మోర్ దెన్ 20 lakhs పీపుల్, దే రిబెలియస్. దేవుని నాయకునికి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మేము ఏం వార్త విన్నారో తెలుసా? 12 మందిని పంపించాడు మోషే. బాబు, ఆ కనాను దేశం ఎలా ఉంటుందో, అక్కడ ఉంటున్న పంట ఎలా ఉంటుందో అక్కడ తీసుకొని రండి అంటే, అక్కడ మనుషులు ఎలా ఉంటారో, అక్కడ ఉంటున్న పంట ఏందో పొమ్మంటే 12 మందిని పంపించినప్పుడు 12 మంది 40 రోజులు తిరిగి ఆ దేశమంతా సంచారం చేసుకొని కొన్ని పండ్లు, కొన్ని వస్తువులు, కొంతమందిని చూసి వచ్చి రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలుసా? 2 తప్ప, యెహోషువ కాలేబు తప్ప మిగతా 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఆ దేశం చాలా బాగుంది, కానీ ఆ దేశంలో ఉంటున్న మనుషులు చాలా బలంగా ఉంటారు, వాళ్ళంతా కూడా మనల్ని చంపేస్తారు, వారిని మనం ఓడించలేము, వాడు ఒక్కడు 100 మందిని కొట్టేంత బలవంతుడు, కనుక మనం ఆ దేశానికి పోలేము, మనమంతా చచ్చిపోతామని చెప్పి నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడి అందరినీ, సర్వ సమాజాన్ని షేక్ చేసేశారు. వాళ్ళు తప్పుడు సమాచారం తెచ్చారు. వారు ఏం చేయలేదు అంటే దేవుణ్ణి విశ్వసించలేదు, దేవుణ్ణి నమ్మలేదు, దేవుని కార్యాన్ని రుచి చూడలేదు. మనకు కూడా అప్పుడప్పుడు విశ్వాసులుగా మనం నమ్ముతూ ఉంటాం, కానీ ఊరికనే 100% మనం విశ్వాసం ఉంచం. కొన్ని పనులు దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేం భయం లేదు అని మనము నిబ్బరంగా కలిగి ఆయన వైపు చూడకుండా, అవుతుందా, నిజమా, అవునా, ఏమో నాకు డౌటు అని చెప్పి తోమలాంటి జీవితం జీవిస్తూ ఉంటాం. నేను నమ్మనంటే నమ్మను, ఆయనను చూస్తే కానీ, ఆయన ఏళ్ళలో నా వేలు పెడితే కానీ, ఆయన గాయంలో నా వేలు పెడితే కానీ నేను నమ్మనని చెప్పి తోమలాగా మనం కూడా అపనమ్మకస్తులుగా జీవిస్తూ ఉంటాం. భయపడుతూ ఉన్నారు సర్వ సమాజం అంతా కూడా. 1,00,000 మంది, 10 మంది చెప్పేసరికి 1,00,000 మంది, అమ్మో మేము చచ్చిపోతాము, ఆ దేశాన్ని మేము పోము, మా పిల్లల్ని మా భార్యలను చంపేస్తారట, వాళ్ళు చాలా బలవంతులట, ఆ దేశానికి మేము పోకుండా ఈ అరణ్యంలో చావడానికా, అరే మనమంతా కూడా ఒక నాయకుని ఏర్పాటు చేసుకుందాం, తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోదాం, ఆ బానిసత్వమే చేద్దాం, ఆ వెట్టి చాకిరే చేద్దాం, కానీ మనము వారి చేతిలో చావడానికి మాకు ఇష్టం లేదని చెప్పి అందరూ ఏకమై ఉద్రేకమై గట్టిగా కేకలు వేసి ఉద్రేకంతో మేము వెళ్ళిపోతామో, నువ్వు వద్దు, నువ్వు అసలు వేస్ట్, నువ్వు ఒక నాయకుడివి కావు, నీ మాటలు మేము వినం అని చెప్పి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడి కోపం బాగా వచ్చింది. వీళ్ళందరినీ చంపేస్తానంటే వద్దు నాయనా అని చెప్పి అడ్డుపడ్డాడు. వాళ్ళందరేమో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరేమో దేవుణ్ణి తిడుతూ ఉన్నారు, మోషేని తిడుతున్నారు. కానీ మోషే అంటున్నాడు, మీరు తిట్టేది నన్ను కాదు, నేను మిమ్మల్ని రప్పించలేదు, దేవుడు రప్పించాడు. దేవుని మీద మీ తిరుగుబాటు, దేవుని మీద మీ అనుమానము, దేవుని మీరు నమ్మడం లేదు, దేవుడు చేసే కార్యాన్ని మీరు చూసినా కూడా, అద్భుతాలు చేశాడు, 10 మహత్కార్యాలు, సూచక క్రియలు ఐగుప్తు దేశంలో ప్రపంచమంతా కూడా నమ్మగలిగే అంత పెద్ద అద్భుతాలు చేసినా కూడా వారికి నమ్మకము లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మారనటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. 100 ప్రసంగాలు వినని,
20-30 సంవత్సరాల నుంచి గుడికి వచ్చినా కూడా దేవుని మీద నమ్మకం పోతూ ఉంటుంది, కానీ ఆయన మీద భరోసా పెట్టాలి, నమ్మాలి. నమ్మువానికి సమస్తము సాధ్యము. మనం నమ్మాలి. దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, నా కుటుంబాన్ని నన్ను ఆదరిస్తాడు, నా అక్కర్లు, అవసరతలు, హృదయవాంఛలు, కోరికలు తీరుస్తాడు అని చెప్పి మనం నమ్మాలి. కానీ నమ్మకుండా అపనమ్మకస్తులుగా దేవుని బాధ కలిగిస్తూ ఉంటాం. వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తూ ఉంటే, అందరూ అరుస్తూ ఉంటే ఒక్కడే ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా క్షమించయ్యా, ఈ ప్రజలను క్షమించయ్యా, ఈ ప్రజలు నీ మాట వినకుండా ఏదేదో మాట్లాడుతున్నారయ్యా అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎంతసేపు ప్రార్థన చేశాడో చెప్పండి? 1 గంటనా, 2 గంటలా, 1 రోజా? 40 రోజులు ప్రార్థన చేశాడు. ఈ ప్రజలను క్షమించు, వీళ్ళని చంపొద్దు, నిన్ను నమ్మడం లేదు, ఉద్రేకముతో ఏవేవో అనేశారు, నిన్ను క్షమించయ్యా అని ప్రజల కోసము, 20 లక్షల ప్రజల కోసము 40 రోజులు కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించాడు. కానీ అప్పుడు కూడా మళ్ళీ 40 రోజులు కనబడకపోతే కూడా ఏం చేసారు వాళ్ళు? దూడని చేసి మమ్మల్ని ఐగుప్తునికి తీసుకొచ్చినాడు లేడు, వాడు చచ్చిపోయిండు అని చెప్పి ఒక దేవతను తయారు చేసి ఆ దేవతను, ఆ దూడను వాళ్ళు పూజిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2 రాతి పలకలను తీసుకొచ్చి వాళ్ళ మీద పడేసి ఆ దూడను కాల్చేసి దాని యొక్క బూడిదను వాళ్ళనందరినీ తాగించి అప్పుడు 3,000 మందిని దేవుడు చంపేశాడు. ఆ మిగతా వారందరినీ కూడా దేవుడు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ తర్వాత మళ్ళీ కొండకెక్కి మళ్ళీ 40 రోజులు ప్రార్థన చేశాడు ఆయన. వీళ్ళ యొక్క ఉద్రేకము, వీళ్ళ యొక్క నోరు మంచిగుంటే ఊరు మంచిగుంటుందట. నేను ఆ ఊరికి పోను, ఆ ఊరు చాలా డేంజర్, ఆ ప్రజల మధ్య నేను సేవ చేయను, ఆ సంఘానికి నేను కాపరిగా ఉండను, అక్కడ నేను వెళ్ళను, ఆ ఊరు మంచోళ్ళు కారు, ఆ జాతి మంచిది కాదు, వాళ్ళు మంచోళ్ళు కారు, వీళ్ళు మంచోళ్ళు కారు. నేను చాలా జిల్లాలు, చాలా ప్రాంతాలు, తండాలు, గ్రామాలు నేను తిరిగాను, కానీ మా ఊరు మంచిది అనే ఊరు లేదు, మా తండ మంచిది అనే ఊరు లేదు, మా వాళ్ళంతా కూడా చెడ్డోళ్ళు, ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కారు అంటారు ప్రతి ఒక్కరు. కానీ నువ్వు పోతే, దేవుని బిడ్డ అక్కడికి వెళ్తే ఆ ఊరంతా కూడా ప్రభు దగ్గరికి రావడానికి మార్గం దేవుడు తెరుస్తాడు. కనుక నోరు మంచిగా ఉండాలి, మనిషి మంచిగా ఉండాలి, అదుపులో ఉంటే వాళ్ళందరినీ కూడా మనం మార్చగలం. కనుక చాలా భావోద్రేకముతో, ఉద్రేకముతో చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆత్మహత్యలు ఉరి వేసుకుంటారు, మాత్రలు మింగుతూ ఉంటారు, డ్రగ్స్ వేసుకుంటారు, సముద్రంలో పడిపోతూ ఉంటారు. రకరకాలైన ఆత్మహత్యలు చేసుకునేది దేనివల్ల? నేను బ్రతకడం వేస్ట్ అంటారు. నువ్వు సృష్టించినప్పుడు, నువ్వు బ్రతికించలేనప్పుడు చావడానికి నీకు హక్కు లేదు. ఇది నీ శరీరం కాదు, దేవుడు నీకు బహుమానంగా ఇచ్చిన ఆలయం. దీన్ని కాపాడవలసింది, దీన్ని భద్రపరచవలసింది మన బాధ్యత. ఎప్పుడు తీసుకుపోతాడో తెలియదు, కానీ దీన్ని నాశనం చేయడానికి హక్కు నీకు లేదు. నువ్వు హత్య చేసుకోవడానికి వీలు లేదు. ఆత్మహత్యలు చేసే వాళ్ళంతా కూడా, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళంతా కూడా భావోద్రేకములో అదుపు చేసుకోలేనటువంటి వాళ్ళు. అదుపు చేసుకోకుండా ఉద్రేకంతో చచ్చిపోయే వాళ్ళు. కనుక ఉద్రేకాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలా, ఇంకా ఎక్కువ చేసుకోవాలా? ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోకపోతే క్రైస్తవుడు కాడు. నెంబర్ 2, అదుపు తప్పిన ఉద్రేకము ఆవేశపూరితమైన వాగ్దానాలు చేస్తూ ఉంటాయి. ఉద్రేకంతో నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, దీన్ని చేస్తా, దాన్ని చేస్తా అని చెప్పి వాగ్దానాలు చేసే వాళ్ళు ఉంటారు. ఈ మాదిరి వాగ్దానాలు ఎవరు ఎక్కువగా చేస్తూ ఉంటారు? అమ్మా,
రాజకీయ నాయకులు చేసినంత అబద్ధము ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యరు. వాళ్ళు ఉద్రేకముతో మైకు పట్టుకుంటే లక్ష కనబడితే, ఒక 10,000 మందో 50,000 మంది కనబడితే రకరకాలైన గుప్పిస్తూ ఉంటారు. ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాము, మా ప్రభుత్వం ఇది చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పి నేను పేర్లు చెప్పాను, మీకు తెలుసు, మీరు వింటూ ఉంటారు. ఎంతో వాగ్దానాలు గుప్తూ ఉంటారు. అది దేంతో చేస్తారు? వాళ్ళు భావోద్రేకముతో చేస్తూ ఉంటారు. అలా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు యొప్తా. చెప్పండి, యొప్తా ఒక న్యాయాధిపతి. ఆయన ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు, వ్యభిచారిణికి పుట్టినవాడు, గిలాదు కాపరస్తుడు. వాళ్ళ అన్నదమ్ములంతా కూడా నువ్వు మా వంశానికి చెందినుడి కావురా అని చెప్పి వెళ్ళగొట్టినప్పుడు ఆయన టోబు దేశంలో, పక్క దేశంలో పోయి కాపురం ఉంటే అమ్మోనీయులు వచ్చి ఇశ్రాయేలులతో గొడవపడుతూ ఉంటే, యుద్ధం చేస్తూ ఉంటే, అరే బలవంతుడైన ఈ యొప్తా మన దేశంలో లేడు, మనకు ఆయన బలవంతుడు, ఆయన గుణగణాలు మనకు తెలుసు, అనవసరంగా వాడిని వెళ్ళగొట్టాంరా అని చెప్పి పెద్దలంతా కూడా యొప్తా దగ్గరికి పోయి, యొప్తా మేము అమ్మోనీయులతో యుద్ధం చేయాలంటే మాకు ఒక నాయకుడు, న్యాయాధిపతి లేడు, దయచేసి మా తరపున నువ్వు యుద్ధం చేయడానికి రమ్మని చెప్పినప్పుడు, నన్ను వెళ్ళగొట్టారు కదా, నేను అది ఇదని తగ్గించుకుంటూ ఉంటే, లేదయ్యా ఇప్పటి నుంచి నువ్వే మా నాయకుడు అని చెప్పి పిలుచుకొని వస్తూ ఉంటే, సరే నేను మీకు నాయకునిగా ఉండను కానీ దేవుడు మనకు నాయకుడిగా ఉంటాడని చెప్పి వీరికి నాయకునిగా ఉంటూ అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 31, 35 వరకు ఏం చెప్తుంది అంటే, దేవా, యెహోవా దేవా, నేను అమ్మోనీయులతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, మీరు పంపిస్తారా? మీరు నాతో ఉంటారా? నేను వాళ్ళని గెలిచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు, వింటున్నారా, నేను అమ్మోనీయులతో యుద్ధము చేసి గెలిచి తిరిగి నేను మా ఇంటికి వస్తూ ఉంటే, మా ఇంటి నుంచి ఏదైతే ముందు నాకు స్వాగతం పలుకుతుందో దాన్ని నేను నీకు బలి అర్పిస్తాను అని మొక్కుకుంటాడు. దేంతో? ప్రభువా, అమ్మోనీయులతో నేను యుద్ధం చేయబోతున్నాను, అమ్మోనీయులతో నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది, మీరు నాతో ఉంటే యుద్ధం చేసి నేను గెలిచి తిరిగి మా ఇంటికి క్షేమంగా వస్తే, మా ఇంటి నుంచి ఒక దూడో, ఒక కోడో, ఒక మేకో, ఒక మేకపోతో వస్తుందేమని ఈయన అనుకున్నాడు. మనము దేవుని మందిరంలో వచ్చినప్పుడు మనము అనవసరంగా నోరు పారేసుకోవద్దు. ఇది చేస్తే నాకు, ఇది చేస్తే అది చేస్తానని చెప్పి మనము దేవునితో పందెం చేయొద్దు. మనం కంట్రోల్లో ఉంచుకోవాలి, మన నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆయన ఉద్రేకముతో ఆయన ఏమంటున్నాడంటే, నా ఇంటి నుంచి ఎవరైతే ముందుకు వస్తారో దాన్ని నేను నీకు బలి అర్పిస్తానని చెప్పి మొక్కుకున్నప్పుడు ఆయన దేవుడు యుద్ధం చేయించాడు, అమ్మోనీయులను ఓడించాడు. తిరిగి వస్తూ ఉంటే ఎవరు ఎదురుపడ్డారు? అమ్మా, కుమార్తె. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 35 వచనంలో ఆయన జుట్టు పిక్కుంటూ ఉన్నాడు, బట్టలు చింపుకుంటున్నాడు. ఓ నా కుమారి, నా ఒకగాను ఒక బేటీ, నువ్వు వచ్చినవేందే ఎదురుగా? ఏమైంది నాయనా, ఏమైంది? ఏం లేదే, నేను నా దేవుని మొక్కుకున్నా, నా ఇంటి నుంచి ఏదైతే ముందొస్తుందో దాన్ని నీకు బలి అర్పిస్తానని చెప్పి నేను మొక్కుకున్నా. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం. మనము ఏదైనా మాట్లాడక ముందు, అంటే మనము వాగ్దానం చెయ్యకముందు, ప్రామిస్ చెయ్యకముందు, మొక్కుకోకముందు మొక్కుబడి చెల్లించాలి. కానీ నీకు శక్తి లేనిది. చాలామంది ప్రార్థన, మీరు కూడా, నేను 3rd ఇయర్ పాస్ అయిపోతే ప్రభువా నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పుకుంటారు. అక్కడ పోయి జాబ్లో సెటిల్ అవుతూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు నాకు తెలుసు, మన స్కూల్లో పాస్ అవుతారు, ఏదెంతో ఇస్తా అంటారు, ఒక్కరారు మేడంకే ఫోన్ చేస్తారు. సరే, నేను ఎందుకు అంటున్నానంటే, మొక్కుకోవద్దు. భావోద్రేకముతో మీరు ఏవేవో చెప్పి దేవుణ్ణి మీరు బాధ పెట్టకూడదు. మీకు అయిన మట్టుకు ప్రభువా సహాయం చేయి నాయనా, ప్రభువా ఇది చెయ్యాలనుకుంటున్నాను,
ఇది జరిగితే బాగుండేది, మీ నడిపింపు కావాలి, జస్ట్ మిమ్మల్ని నమ్ముతున్నానని చెప్పి మామూలుగా కంట్రోల్లో ఉండి మాట్లాడాలి. కానీ నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, అది చేస్తే, ఇది చేస్తే నేను ఇది చేస్తానని చెప్పి మనము ఉద్రేకంతో దేవునితో మనం ప్రార్థన చేయకూడదు, మొక్కుకోవద్దు, వాగ్దానాలు చెయ్యొద్దు, ఫెయిల్ అయిపోతాం. అప్పుడు యొప్తా అంటాడు, ఆ యొప్తా కుమార్తె అంటది, నాయనా సరే నువ్వు నన్ను బలి అర్పిస్తావా, అర్పించు, కానీ నాకు ఒక 2 months టైం, నా చెలికత్తెలతో నేను ఆ కొండ మీద పోయి నా కన్యత్వం గురించి నేను ప్రలాపించి ఏడ్చి ప్రార్థన చేస్తాను, దేవుడేమన్నా క్షమిస్తాడేమో అని చెప్పి 2 నెలలు టైం తీసుకొని ఆమె కొండ మీద ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పాయింట్ బైబిల్లో కొంచెం సందిగ్ధంలో ఉంది. కానీ దేవుడు లేకపోతే యొప్తా తన కుమార్తెను బలి ఇచ్చిండా, ఇవ్వలేదా మాట్లాడరు. మాట్లాడితే ఏమవుతుందో అని 11వ అధ్యాయంలో ఉన్నది. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో చేసెను అని ఉంది కదా. అంటే బలి ఇచ్చిండా లక్ష్మి? ఇవ్వలేదు. దేవుడు మనుషులను బలి తీసుకునేవాడు దేవుడు కాడు. ఎక్కడ లేదు, అక్కడ కొంచెం సస్పెన్స్లో పెట్టారు. దేవుడు ఆమెను బలి అర్పించడానికి దేవుడు ఇష్టపడేవాడైతే, నరబలి కోరేవాడైతే ఎవరిని కోరేవాడు? ఇస్సాకును కోరేవాడు. అబ్రాహాము, నీ ఒక్కగాను ఒక కుమారుని నాకు బలిగా అర్పించమంటే అర్పించాడు. అర్పించడానికి కత్తి ఎత్తాడు, పొడవబోయాడు, చంపబోయాడు. కదిలిందా ఆ చెయ్యి? నేను టెస్ట్ చేశాను. ఇక్కడ యొప్తాను కూడా దేవుడు టెస్ట్ చేసి ఉంటాడు. ఆ యొక్క ఈ ఆథర్ ఎవరైతే రాశారో ఈ యొక్క న్యాయాధిపతులను, ఆయన దాన్ని కంటిన్యూ చేయలేక అక్కడికి ఆపేసినట్టుందిగా నేను నమ్ముతూ ఉంటాను పరిశుద్ధాత్మ దేవుడు. కనుక యొప్తా కుమార్తె బలి ఇవ్వబడలేదు. కాకపోతే నేను ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే, ఉద్రేకముతో మనము వాగ్దానాలు మొక్కుకోవద్దు. మొక్కుకున్నట్లయితే మనకు చాలా ప్రమాదం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. మరి 3వది, అదుపు తప్పిన భావోద్రేకము అస్తవ్యవస్థ ఆరాధనగా ఉంటాయి. అదుపులో మనం ఉండకపోతే మన ఆరాధన కూడా, మన సంఘంలో ఎగిరి దునికి ఆరాధన చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే నేను చేస్తే మీరు చేస్తారు. నేను కానీ ఇక్కడ అసిస్టెంట్ పాస్టర్స్ ఎవరైనా ఉరికి ఎగిరి ఓ అంటూ ఉంటే మీరు కూడా ఎగిరి ప్రార్థన చేస్తారు, ఎగిరి ఆరాధన చేస్తారు. అట్లా లేదు. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 12-13 చూసినట్లయితే, మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీలలోను, కుటుంబ ప్రధానులను, వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడేను. కొన్ని సంఘాలలో, పెంతికోస్తు సంఘాలలో, పేరు చెప్పిన తప్పులేదు, వాళ్ళు మన సౌండ్ సిస్టము చిన్నది. కొన్ని సంఘాలలో సౌండ్ సిస్టము, పిఏ సిస్టము కిలోమీటర్ వినబడాలి. వాళ్ళ చుట్టూ ఎంత వేసినా కూడా బయటికి అంతా ఏమంటారు దాన్ని, డీజే పెడతారు. వాళ్ళు పాట పాడేటప్పుడు ఒక్క ముక్క అర్థం కాదు, ఒక్క మాట కూడా మనకు అర్థం కాదు. ఏమర్థమవుతుంది? మొత్తం దాంతో డిబేల్ అనుకుంటా లైట్లు వేస్తూ జిగల్ అని ఎగురుతూ ఉంటారు. మీరు గమనించారు? ఎప్పుడైనా పోయారా అలాంటి సంఘాలకు? నేను మస్తు పోయినా ఏదో ఫెలోషిప్ కోసం పోతే అది ఎగురవడము, డ్యాన్స్ చేయడము, ఉరకడము, కింద పడడము, ముఖ్యంగా స్త్రీలు బట్టలు లేకుండా అక్కడ ఇక్కడ తిరగడము, అల్లరి చేయడం, ఒక దగ్గర కూర్చోకుండా ఊరంతా తిరగడము, పరిశుద్ధాత్మ వచ్చినట్టు జుట్లు విరబోసి కింద పడి బట్టలు సోయి లేకుండా ఆరాధన చేసి మేము ఆరాధన చేశాము అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని సంఘాలు ఉన్నాయి. అది మంచి ఆరాధన, చెడ్డ ఆరాధన, అది నీకే తెలుసు, దేవునికే తెలుసు. నేను చిన్నప్పుడు కాదు కానీ నమ్ముకున్న క్రొత్తలో మేడ్చల్లో పాస్టర్గా ఉన్నాను. అక్కడ ఇంకొక పాస్టర్ వాళ్ళంతా కూడా ప్రార్థన చేశారు.
ప్రార్థన చేసేటప్పుడు చిన్న చర్చిలో ఉన్నప్పుడు లోపల బాగా ఎగిరెగిరి ప్రార్థన చేసేవారు, అరిసి ప్రార్థన చేసేవారు. దునికి ముందుకు వెనక పైకి కిందికి దునికి ఎగిరి ఎగిరి ఎగిరెగిరి పాటలు పాడేవారు. ఒక ఆమె అయితే ఆమె చర్చి చుట్టూ తిరిగేది, అటు ఇటు, ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ మూల నుంచి ఈ మూలకు తిరిగేవాళ్ళు. ఒకరోజు అదే మేడ్చల్లో వారు పిట్టగోడ లేనటువంటి బిల్డింగ్ మీద మీటింగ్ పెట్టారు. ఆమె పిట్టగోడ లేనటువంటి కొనాకు కూర్చుంది ఒక ఆమె. నాకు భయం వేసింది, ఈరోజు ఏమవుతుందో అని. ఎగిరెగిరి అటు కూడా కింద పడితే ఆపా. ప్రభువా, ఈమె నిజంగా రోజు చర్చిలో చేసినట్టు ఇక్కడ కూడా ఎగురుతూ ఉంటుంది అనుకున్నా. కానీ ఆ రోజు ఆమె ఎగరలే, లేవలే. ఎగురితే ఏమవుతుంది? కింద పడిపోతుంది. అంటే ఆమెకు తెలుసు. నేనేమంటానంటే, దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించు. నువ్వు కన్నీళ్లు కార్చు. అన్న ఏడ్చి ప్రార్థన చేసిందా? గంతులేసి ప్రార్థన చేసిందా? చర్చిలో ఏడ్చి ప్రార్థన చేసింది. ఒకే చోట కూర్చొని లేవకుండా గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటే, ఏలి ఏందమ్మా నువ్వు తాగి ప్రార్థన చేస్తున్నావంటే, నేను తాగలేదయ్యా, తాగలేదు, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో పారిపోస్తూ ఉన్నాను, ఆ దేవుడు నన్ను సహాయం చేస్తాడు, ఒక మగ బిడ్డని ఇచ్చినట్లయితే చాలు అంటే ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. 5, 6 కొడుకులను ఇచ్చాడు. ఒక్కరు అడిగితే 10 రెట్లు ఇస్తాడు దేవుడు, డబల్ ఇస్తాడు. కనుక మనము ఆరాధన చెయ్యాలి. ఇక్కడ ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయంలో ఏమని ఉందంటే, ఆ యొక్క జెరుబ్బాబేలు ఎజ్రా చర్చి కడుతున్నప్పుడు, పునాది వేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా బాగా ఏడుస్తున్నారట, కేకలు పెడుతూ ఉన్నారట. ఏది కేకలో, ఏది సంతోషమో, ఏది ఆనందమో, ఏది ఏడుపో వాళ్ళకు అర్థం కాకుండా పోయిందట. కొన్నిసార్లు కొన్ని చర్చెస్లో లైట్లు బంద్ చేస్తారు. మీరు అలాంటి చర్చికి పోయినో లేదో నాకు తెలియదు. నైట్ మీటింగ్ పెట్టారనుకోండి, స్పెషల్ మీటింగ్, రివైవల్ మీటింగ్ అని పెట్టారనుకోండి, వీళ్ళందరూ వస్తూ ఉంటారు. నేను ఫారెన్లో సౌత్ కొరియాలో కూడా ఒక చర్చికి వెళ్తే చాలామంది వచ్చారు. నేను ఆ రోజు స్పీకర్గా వెళ్ళాను. వాళ్ళు లైట్లు బంద్ చేసి చిమ్మ చీకట్లో కొంచెం డిమ్ము లైట్లు పెట్టేసి ఎగురుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ చెమట, ఏసీ ఉంది లోపల, చెమటలు కారుతూ ఉన్నాయి. ఏం చెప్పాలి? ఉద్రేకముతో మనం ఎగరాలా దేవుని సన్నిధిలో? చెప్పండి. ఉద్రేకముతో, భావోద్రేకముతో మనం ఎగురితే, ఏడుస్తే, కేకలు పెడతారు కొంతమంది, అరుస్తూ ఉంటారు. దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరి చెయ్యొద్దు. ఎంత తగ్గించుకొని నోటిలో నువ్వు ప్రార్థన చేసుకుంటే, హృదయంతో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు అలాంటి ప్రార్థనలకు ఇస్తాడు. అంతేకాదు, పౌలు అంటూ ఉన్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అన్నాడు. సమస్తమును మర్యాద, క్రమము. నాకు ఆదివారము మన మెసేజే పెడితే బాగుంటుంది అంటే, అందరూ మెసేజే పెడతారు అంటే, వినయ్ లలిత్ ఏమంటారంటే, పాస్టర్ వినయ్, పాస్టర్ లలిత్ ఏమంటారంటే, మనము ఆరాధన క్రమము చాలామందికి తెలియదు. అందుకోసమే లైవ్ మొదటి నుంచి లాస్ట్ వరకు మన లైవ్లో ఉంటుంది. అనేకులు ఆరాధన క్రమము నేర్చుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. చాలామందికి ఎలా ఆరాధన చెయ్యాలో తెలియదు. బైబిల్ ట్రైనింగ్ పొందనటువంటి వారు పాస్టర్లు అయిపోయారు, సంఘాలను నడిపిస్తూ ఉన్నారు. ఎలాంటి కోర్సు లేకుండా, ఎలాంటి డిగ్రీ లేకుండా, ఎలాంటి క్రమము లేకుండా పాటలు పాడతారు, మధ్యలో లేస్తూ ఉంటారు, ప్రసంగం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రసంగం చెయ్యాలో, ఎప్పుడు ఆరాధన చెయ్యాలో, ఎప్పుడు కానుక పెట్టాలో, కానుకలు ఎత్తాలో, ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలో, ఎప్పుడు సాక్ష్యం చెప్పాలో తెలియకుండా చాలామంది క్రమం లేకుండా నడిపిస్తూ ఉంటారు సంఘాన్ని. సంఘము నడిపే క్రమము లేకుండా ఉంటున్నారు. ఒక ట్రైనింగ్ లేదు, ఒక క్రమం లేదు. వారికి పెద్దోళ్ళు నేర్పించరు, నేర్చుకుందామనే ఆశ ఉండదు. అలాంటి క్రమం లేకుండా ఆరాధనలు వేలాది సంఘాలు సిటీలోనే ఉన్నాయి. వేలాది సంఘాలు క్రమం లేకుండా ఆరాధన నడిపిస్తూ ఉంటారు. ఒక క్రమం కావాలి. ఎప్పుడు వాక్యం చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి. కొంతమంది అంటారు ప్రిపరేషన్ లేదు. మీకు తెలుసు కదా, నేను పాయింట్ వైజ్గా వాక్యం చెప్తూ ఉంటాను. ఒక సబ్జెక్టు తీసుకుంటాను,
45 1 గంట మాత్రమే వాక్యం చెప్తాను. కొంతమంది చెప్తూ ఉంటారు బైబిల్లో ఎక్కడ నడిపిస్తే అక్కడ వాక్యం చెప్తూనే ఉంటారు. ఆత్మ నడిపింపు అంటారు. సిద్ధపాటు లేదు. కొందరికి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే చాలు దేవుడు నడిపిస్తాడని చెప్పి వాక్యం చెప్పడానికి వస్తూ ఉంటారు. క్రమం ఉండాలండి. మేము ఈ వాక్యం చెప్పడానికి 6-7 సంవత్సరాలు ట్రైనింగ్ పొందాము. అక్కడ అడగండి, ఎన్ని సంవత్సరాలు లలిత్ నువ్వు? 6 years, 6 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. ఎట్లా ప్రసంగం చెయ్యాలో, ఎంత ప్రసంగం చెయ్యాలో, ఏమేం పాయింట్ మీద మీరు మాట్లాడాలో అనేది మేము నేర్చుకున్నాం. కొంతమందికి కొన్ని సంఘాలకు క్రమం లేకుండా ఎప్పుడు పాట పాడాలో తెలియదు, ఎప్పుడు అర్పణ కానుకలు ఎత్తాలో తెలియదు. కనుక క్రమం లేకుండా ఉద్రేకముతో, భావోద్రేకముతో అర్థ వ్యవస్థ చేస్తున్న ఆరాధనలు ఉంటూ ఉంటాయి. కనుక జాగ్రత్త. చివరిది 4వది, అదుపు తప్పి భావోద్రేకాలు పరిచర్యకు అడ్డుబండలుగా ఉంటాయి. అదుపు తప్పి మరి భావోద్రేకంతో మరి ఆరాధన జరుపుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు అదుపు తప్పకుండా ఒకసారి తన భావోద్రేకాన్ని చూపించుకున్నాడు. ఉదాహరణకు లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చూసినట్లయితే, ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరును ఎంతో ప్రేమించాడు. 35వ వచనంలో చూస్తున్నాము, యోహాను సువార్త 11:35, యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంది. యేసు కన్నీళ్లు విడిచెను. దాని తర్వాత ఏమీ రాయబడలేదు. దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్లు విడవాలి, కానీ అరవకూడదు, కేకలు పెట్టొద్దు, అరుస్తూ తిరగొద్దు. టప 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 కొడుతూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు, పడేస్తూ ఉంటారు, అదుపు తప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రార్థన చెయ్యాలి, ఏడ్చి ప్రార్థన చెయ్యాలి, అరిచి ప్రార్థన చేయకూడదు. అర్థమవుతుందని చెప్పేది? ఏడ్చి ప్రార్థన చెయ్యాలి, అరిచి ప్రార్థన చేయకూడదు. అరవడం అంటే ఏంది? ఏడవడం అంటే ఏంది? కొన్నిసార్లు మనము అర్థం చేసుకోలేము కొన్ని మాటలు. అరుస్తూ ప్రార్థన చేస్తారు, కేకలు పెడుతూ ఉంటారు, కింద పడిపోతూ ఉంటారు, అదుపు తప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు అదుపులో ఉండి హృదయంలో మూలుగుతూ ఉండాలే, కానీ బయటికి నీ శబ్దము వినిపించకూడదు. బయటికి అంటే శబ్దం వినిపించాలి, కానీ కేకలు వినిపించకూడదు. నీ స్వరము 100 మంది వినేటట్టుగా చేయకూడదు. నీవు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి తలుపులు వేసి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. ఎందుకు తలుపులు వేయమన్నాడు దేవుడు? అమ్మా, అందరికీ వినబడాలని కాదు. అందరికీ వినబడాలంటే మైదానంలో రా, వీధిలో రా. వీధిలో ప్రసంగం చేసే పరిచయులు అంటూ ఉన్నాడు. ఇదిగో పరిచయులారా, సున్నం కొట్టిన వారలారా, మీరు వీధుల్లో నిలువుటంగి వేసుకొని ఈ రీతిగా బోధ చేస్తూ ఉంటారు, అందరూ చూసే రీతిగా మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థన నాకు ఇష్టం లేదు. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థన చేసినట్లయితే రహస్యమందున దేవుడు నీ కోరికలు తీరుస్తాడు. ఇంకొకరికి వినపడదు. నువ్వు లోపల చేసే ప్రార్థన బయటికి వినపడకూడదు. కొందరు ప్రార్థన చేస్తే చర్చిలో కానీ రూమ్లో కానీ 4ంటికి వినబడాలి. అబ్బా, ఏం భక్తురాలమ్మా, ఏం భక్తురాలమ్మా, అబ్బా ఏం చేస్తుంది మమ్మీ? ప్రార్థన చేస్తుంది, ప్రార్థన లోపట. నీ ప్రార్థన ఇంకొకరు వినబడకూడదు. ఎవరికి వినబడాలి? దేవునికి వినబడాలి. నీ కన్నీళ్ళు ఇంకొకరు చూపించుకోకూడదు. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు ఇంకొకరు చూడాలని నువ్వు ఏడవద్దు. దేవునికే నీ కన్నీళ్ళు కనబడాలి. యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్ళు విడిచెను. కన్నీళ్ళు విడిచేటప్పుడు చాలామంది చెప్పండి, కన్నీళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంటారు? చాలామంది అరుస్తారా లేదా? అరుస్తారా లేదా? నువ్వు ఏడుస్తున్నావని మేమంతా అర్థం చేసుకోవాలి. తర్వాత నిన్ను చూసి నేను కూడా
డావలో చేయాలి. డావలో అంటే తెలుసా మీకు? మా బంజారోళ్ళు ఏడిచినట్టు ఎవరు ఏడవరు. ముసుగు కప్పుకున్నారనుకో, జేజమ్మ దిగి రావాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏడుస్తూ ఉంటారు. అమ్మా అక్క ఏడవకే, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, ఏడవకే అన్నా నేను మా అక్కకు. ఇంకా ఏడుస్తూ ఉంది, నన్ను పట్టుకొని ఊగుతూ ఏడుస్తూ ఉంది. అక్క నేను సిటీ నుంచి వచ్చానే, నన్ను చూసి ఏడవకే, నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. అందరూ వచ్చి అప్పుడు బోరింగ్ దగ్గర నీళ్ళకి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం వచ్చి మా అక్క నన్ను పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆగరు. ఆమె ఏడుపుకు ఒక 20, 30, 40 మంది వచ్చేసారు ఆడవాళ్ళంతా కూడా. ఆమెను ఏడవక్క అని చెప్పి ఇటు నుంచి అటు తిప్పుతూ ఉంటారు తలను. అది మా బంజారా ప్రజల అలవాటు. ఇక్కడ మన దేవుడు ఏమంటున్నాడంటే, యేసు కన్నీళ్లు విడిచాను, ఆ కన్నీళ్ళు ఎవరో చూశారు, దాని తర్వాత ఏమీ రాయబడలేదు బైబిల్లో చిన్న వాక్కు ఏమైనా ఉన్నది అంటే యేసు కన్నీళ్లు విడిచాను. దానికంటే చిన్న వచనం ఇంకోటి లేదట బైబిల్లో. హల్లెలూయా అంటే అర్థమైంది, నీ కన్నీళ్ళు ఇంకొకరు చూడాలని నువ్వు ఏడవద్దు. ఆయన బయట పడ్డాడా, అరిశాడా, కేకలు పెట్టాడా? ఆయన కూడా భావోద్రేకం ఉందా లేదా? ఉంది. బట్ హీ హ్యాస్ కంట్రోల్డ్. సో మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. దేవుడు హృదయాన్ని చూసేవాడా, మన వేషాన్ని చూసేవాడా? హృదయాన్ని చూసేవాడు. కనుక హృదయ అంతరంగ లోతుల్లో నుంచి దేవుని మన మాటలు వినాలని చూస్తున్నాడు. కానీ బయటికి అందరూ చూచేటట్టుగా ఏడవడము, కేకలు పెట్టడము, అరవడము, దూకడము, ఎగరడము, తిరగడము ఇదంతా అవసరం లేదు. ఉద్రేకాన్ని కంట్రోల్లో పెట్టుకోవాడే. చివరి వచనం ఏంటంటే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము, మనము రాజులైన యాజక వంశము, పిలువబడిన జనాంగము గనుక చాలా ఏమనుంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు మీరు? దేవుని ప్రజలై ఉన్నారు. యు హ్యావ్ టు బి డీసెంట్గా ఉండాలి. చాలా యాజకులం, దేవుని ప్రజలము, దేవుని పిల్లలము, రాజుల కుమారులము, కుమార్తెలము మనము. రాజకుమార్తెలు ఎలా ఉంటారు, రాజకుమారులు ఎలా ఉంటారు? చాలా హుందాగా, డిగ్నిఫైడ్గా ఉంటారు. నేను దేవుని బిడ్డను, దేవుని నా రాజు, నా తండ్రి ఎవరు? నేను అల్లరి చిల్లరి మాటలు మాట్లాడను, జోకులు డబుల్ మీనింగ్ మాటలు నేను మాట్లాడను. అందరూ నవ్వుకున్నట్టుగా ఎగతాళి చేసుకుంటూ మరి అందరి ముందు పసిపిల్లల్లాగా మనం మాట్లాడకూడదు. డీసెంట్గా ఉండాలి, నీట్గా బట్టలు వేసుకోవాలి, హాయిగా హుందాగా ఉండాలి. డబ్బులు ఇస్తే కూడా ఏడుస్తారు కొంతమంది, తెలుసా మీకు? పెళ్ళిళ్ళకు ఏడుపు వచ్చే గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, డప్పు కొడుతూ ఉంటారు, బజావో బ్యాండ్ బజావో అన్ని రకరకాలుగా మేళతాళ వాయిద్యాలతో వాయిస్తూ ఉంటారు. అందుకోసమే ఒక ప్రవక్త అంటాడు, పిచ్చి పాటలు, దావీదు పిచ్చి పాటలు పాడినట్టుగా గంతులు మీరు వెయ్యొద్దు. పిచ్చి పాటలు పాడాడు దావీదు, గంతులు వేశాడు. అదంతా కూడా దేవునికి ఇష్టం లేదు. ఓకే, ఆయన చేసిందంటే కొంతవరకు ఓకే, కానీ పిచ్చి పాటలు పాడి అల్లరి చేసే స్థలము కాదు ఇది. మనము యాజక వంశస్థులము, రాజు బిడ్డలము. కొంచెం డీసెంట్గా ఉండాలి. డీసెంట్గా ఉండకుండా అల్లరి చిల్లరి చేసే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఎవరు నువ్వు చెప్పండి? ఎవరు నువ్వు? దేవుని బిడ్డను. మన రాజు దేవుడు, ఆయన వంశస్థులం మనము. కనుక మనం చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి దేవుని సన్నిధిలో. అనవసరమైన పిచ్చోళ్ళు, చదువురానటువంటి మొరటోళ్ళు మాట్లాడినట్టుగా, మొరటోళ్ళు యాక్టింగ్ చేసినట్టుగా మనము చేయకూడదు. కొంచెం కంట్రోల్లో ఉండు. కంట్రోల్లో ఉంటేనే క్రైస్తవులు. నేను కంట్రోల్లో ఉండను, నేను ఇట్నే ఉంటాననే వాళ్ళు కూర్చోండి, కంట్రోల్లో ఉంటాననే వాళ్ళు లేవండి. ప్రార్థన చేద్దాం.